ఇగో చూడు, వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ, వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు. ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఏని చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు, ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు. ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని. మీ కళ్ళుంటే చూడు, ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు, ఇప్పుడు లేవా అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు రిజైన్ చేసేస్తా, నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా. చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు? ఇప్పుడే చేస్తా. మీ దొమ్మేంటో నా దొమ్మేంటో దేనిలో తెలుసుకుందాం. ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు, కార్లు, జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పు నువ్వు. వాడికి ఏమీ తెలియదు, వాడు ఏమీ చేయలేదు అంటున్నావు. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు. ఇగో చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు. ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా. అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా? వీళ్ళకి సమాధానం చెప్పండి. ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా, ఇది నేనేమన్నా అన్నప్పుడు వేసుకొచ్చానా? ఇదిగో ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది, మేము రాసాము. ఇది చూడు ఏం రాశారో. మేము వెళ్ళి కలెక్టర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు. ఇదిగో హాస్పిటల్లో ఉండి ఈయన ఒక డాక్టర్ రోడ్డు మీద ఉంచున్నాడు. 11-12 గంటల టైంలో వీళ్ళేంటో ఇటు వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగి నుంచున్నాడు. ఏంట్రా ఆగి నుంచున్నావు అని చావచేత కొట్టారు. 14 లక్షలు అయింది. ఇతను అపోలో హాస్పిటల్లో ఏలూరులో మాకు మా వల్ల కాదు, ప్రాణాపాయం ఉంది, రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయంటే అపోలో పంపిస్తే 14 లక్షలు మెడికల్ బిల్ అయింది. ఇదంతా ఘోరం కదా? అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా? అప్పుడు నిద్రపోతున్నారా మీరు? ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏమీ తెలియదని మాట్లాడుతున్నారు మీరు, చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు. ఇదిగో వీళ్ళంతా ఎవరు? రౌడీ షీటర్లు. ఎవరు వీళ్ళు? ఇదిగో చూడు ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి. వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా? ఎదురు మనం బొంకుతున్నారు మీరు. ఎవరిని కొడదామని వచ్చారు? వీళ్ళు ఎవరన్నా నా కాన్స్టిట్యున్సీ వాళ్ళా, నాకు సంబంధించిన వాళ్ళ, మా వాళ్ళ? నీ పార్టీ కార్యకర్తలు లేరా? నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా. తప్పు చేయకపోతే ఎందుకు రాట్లాడు అందరూ? ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు? సమాధానం చెప్పు. నిజంగా కొట్టలేదా? వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దీపమార్పను మేము డబ్బులు తీసుకోలేదని మేమేమంటలా. నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నావు. ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు? మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనీ. ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తారని మీరు. నువ్వు దొంగ, ఆడో దొంగ. ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ, నువ్వు బియ్యం దొంగ, ఆడేమో చేపల దొంగ. ఏంటో దొంగలు కలిసి ఊడు పంచుకున్నట్టు ఒకరినొకరు పలకరించుకుంటా వచ్చారు. ఏంటి మీరు చెప్తుంది? మీరేం మెసేజ్ ఇస్తున్నారు? లా అండ్ ఆర్డర్ లేదంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నిన్న? నువ్వు రా, పోలీసు వాళ్ళు లేకుండా చూస్తా. లా అండ్ ఆర్డర్ లేదంటున్నావుగా. నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడిచ్చింది పరామర్శించింది పోలీసు వాళ్ళని బట్టే. పోలీసులు పక్కాగా పనిచేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద. ఇది మీ ప్రభుత్వం కాదు. కళ్ళు లేకుండా కబోదు లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు. సామాన్య ప్రజలను కూడా బతకనిచ్చారు మీరు. ఎవరైనా కనీసం మీకు ఇంకా సిగ్గురాలా? మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ జగన్కి కానీ అబ్బాయికి కానీ మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు. మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరులో పెట్టారు. అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లు రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు. పాపం ఊరికే పోద్దా అని అడుగుతున్నా. నీ నోటుకొచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్ప
నువ్వు మాట్లాడా, జగన్ చెప్ప స్క్రిప్ట్ నువ్వు మాట్లాడా. ఏంటి నీ భాగోతం? ఒకటి చెప్తే మాట్లాడే భాగోతం నీ బతుకు, ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది. మాది ఇండివిజువాలిటీ. మాకేముంటే అది మాట్లాడతాం, ఏముంటే అది చెప్తాం. నీ దగ్గర దమ్ముంటారా నా ఇంటికి రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, అబ్బిగాడి ఇంటికి రమ్మన్నా వస్తా, కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా, కొల్లేరు వాళ్ళని తీసుకుని వస్తా. నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చౌదరి వాళ్ళకి బాకీ లేడు, ఇతను తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా ఇవ్వద్దు. ఇప్పుడు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అతను కట్టిస్తాం, తప్పు జరగకపోయి ఉంటే. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి? మా లెక్కలు తెలుస్తానంటారేంటి? మా దగ్గర ఏమి లెక్కలు ఉన్నాయని తెలుస్తారు మీరు. మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి? ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా ఏంటి? మా గొప్పతో మేము గెలవాలా? మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు. అందుకనే నిన్ను గుడ్లోడు తీసి పక్కన కూర్చోబెట్టారు. జగన్ని, నిన్ను, అన్ని అందరినీ ఒక ఘాటికి కట్టారు. ఒకవేళ జగన్ పులివెందులో గెలిచాడు అనుకున్నామేమో, జగన్ను కూడా నైతికంగా గుడ్లోడు తీశారు. వై నాట్ 175 అని ఈ పక్క నుంచి ఆ పక్కే, ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు. సిద్ధం రండి చూసుకుందామని. ఆఖరికి ఏమైంది? మీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరైంది. ఇవాళ కాదు, రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో. మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరు. లేదు మా తప్పు ఉంది, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు, ఇది మీకు కరెక్ట్ కాదు, ఇది మీకు కరెక్టా అని చెప్పి అడుగు, తప్పు లేదు. మా లెక్కలు తేలుతానంటావేంటి? అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎందుకు బెదిరిస్తావు? మేమేం తప్పులు చేసామని మా లెక్కలు తేల్చావుగా. గతం అంతా భాగవతం అంతా అయింది కదా, ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు? ఇంకా మాట్లాడుతున్నావు? ఏళ్ళల్లో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడా? రాడ్లు చూడండి, రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే పనే ఉంది. నువ్వు నిజంగా అంత సౌమ్యుడి అయితే ఇదిగో చూడండి, ఇంకో ఫోటో చూపిస్తా. వాళ్ళకి మందు విందు 2-3 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి. మీ బతుకులు చూడండి. మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బాటిల్లో పెట్టి తాగిచ్చి వాళ్ళని తీసుకొచ్చి హోటల్లో నిలవబెట్టి తెచ్చుకునే బతుకు మీది. మీరా మాట్లాడుతున్నారు? పోనీ ఎప్పుడైనా ఒక్క హైయర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా? మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా? మా తప్పేమన్నా ఉందా? అసలు నేనున్నానా ఊళ్ళో? ఎందుకు బాగుపడి ఏడుస్తారు? మమ్మల్ని అంటారేంటి? మీరా మేమా? పచ్చనే జీడి తోట దునిసేవు, చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు, ట్రాన్స్ఫరాలు తీసుకెళ్ళిపోయావు. నేను మోటార్లు కొంటే నుయ్యని దాచుకున్నావు, అమ్ముకున్నావు. పేద ప్రజలకి ఆదరణ 2 కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం, రజకులకి మేము పాలకాయలను ఇచ్చాం, మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చైర్లు ఇచ్చాం, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం. అవన్నీ 190 మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదా నువ్వు? హోల్సేల్గా అమ్మేసుకోలేదా? ఏంట్రా నీతి కౌరులు మాట్లాడుతున్నారు? చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేము ఇస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ 10% కట్టారు. ఆ వర్క్ పరికరాలు వాళ్ళకి అందలా. నీ మీద ఎంక్వైరీ చేశారు. నువ్వే ఆ వస్తువులన్నీ అమ్ముకున్నావు, దోచేశావు అని నిర్ధారణ అయింది. మాకెందుకు పాలకాయలు అంటావేంటి? నీకెందుకో పాలకాయలు మాకు అవసరమా? పట్టుకెళ్ళావా లేదా? నువ్వు వాటిని అమ్మేసుకున్నావా లేదా? లేదు లబ్ధిదారులకు ఇచ్చావా? శబాష్, పొరపాటు అయిపోయిందని చెప్పి శాలు కప్పి మేమే తప్పుగా మాట్లాడాం నిన్నని అభినందిస్తా. అలాంటి జరుగుంటే. అంటే పెన్షన్లు తీసేశారంటావు, మేము తీసామా పెన్షన్లు? ఎవడైతే డాక్టర్ ఉన్నాడో రీవెరిఫికేషన్లో డాక్టర్ తీశాడు. డాక్టర్ తీసిన దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏమన్నా డాక్టర్ చెప్పిందా పలానా వాడు పెన్షన్ తీయమని, పలానా పార్టీ వాడు తీయమని? ర్యాండమ్గా చెక్ చేశారు, మొత్తం అందరినీ చెక్ చేశారు. ఎవరికైతే అర్హత లేదో అవి తీశారు. లేదు నిజంగా అర్హత ఉంది, ఎస్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ముసలి కన్నీళ్ళు కారుతున్నామండి.
నీ ముసలి కన్నీళ్ళు నువ్వేదో ఉద్ధరించినట్టు. దాంట్లో మా కార్యకర్తలు కూడా పోయినాయి, మాకు పోయినాయి అని బాధగానే ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్లు డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా, దానికి మాట్లాడవే. ఓకే, నీ దగ్గర ఏమన్నా జెన్యూన్ కేసు వచ్చింది, బై మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు, క్లెయిమ్ చేయి, కమాన్. మేము స్పందించకపోతే కదా. ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా, ఇది కళ్ళున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీలాగా కబోదులు కారు. ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదో 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు. మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాం. మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్లో పరామర్శించకుండా నీకు ఇంకా తెలియదేమో, రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు. వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఎవడో ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు అది ముందు తెలుసుకో. ఫస్ట్ వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నాకు ఈసారి వేయండి, నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు. ఆ మాట అంటే పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి, మీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి. రపా కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటికని నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి. నువ్వు అట్ట క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట. అంటే గిల్లాలి, జోల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు, అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వు ఆ నీతి కౌరులు చెప్పేది, నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది. పోలవరంలో డిఐజీ ఎస్పీని కారుకి అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళే? ఏం మాట్లాడావు అక్కడ? మర్చిపోయావా? పెద్ద పోలీస్ అంటే కద్దరు బట్టలు కాదు, కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి. నువ్వు బాగా ఎన్ రామారావుకు ముందు పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు, స్టిఫ్గా ఉండి అలాంటి నిక్కర్లు కనపడాయి. అయ్యేమన్నా గుర్తొస్తున్నాయండి నీకు పాతాయి? ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు. కద్దరు కన్నా ఖరీదుగా ఉన్నాయి కాకీలో కూడా. నీకు తెలియదేమో నాని, తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడక నోటుకు వచ్చింది కదా అని. శైలజానాథ్ నిన్న కాక మొన్న వెళ్ళావు, నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు? రా, నువ్వు మంత్రి చేసావు కదా, నీకు తెలుసు కదా, నువ్వు మనసున్నోడివే కదా, రా, నా తప్పని తెలుసు. అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు. నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది. నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దడు కదా అని వచ్చినోడిని, నీకు చెప్పేవాడిని జరిగింది. మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో, వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది. వాడు బాబు ఏం చేశాడో తెలుసా అసలు నీకు? వాడికి ఆస్తి ఎట్టు వచ్చిందో తెలుసా నీకు? ఎస్సీల ఆస్తి, బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఆ అప్పు కట్టికోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేర కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేవాడినావు, వాళ్ళ ఆడపిల్లలది అది. వాళ్ళ దాంట్లో గంధం చెట్లు అంట, గంధం చెట్లు నరికారంట. వాళ్ళ బావగారిది అంటున్నావు, వాళ్ళ బావతో చెప్పించు నిజంగా మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఆ చెట్లు నరికామని. రాజకీయ ఆరోపణలు చేయగాని ఇలాంటి గడ్డి తినే ఆరోపణలు ఎందుకు? మేము నరికామని చెప్పించు. ఏంటోనంట బోర్లు ఫీజులు పీకారంట. ఏంటో నువ్వు మాట్లాడుతున్నా అసలు అక్కడికి వచ్చి? బోర్లు ఫీజులు ఏంటి? ఫీజులు మాకు లేవా? ఫీజులు బతికెంత ఉంటుంది? అవి పీక్కిలు ఏం చేసుకుంటారు? అసలు నువ్వు చెప్తుంది ఏంటి అక్కడ? ఆడేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, నువ్వు చదివేసావు అంతే తప్ప నీకేమన్నా ప్రాక్టికాలిటీ ఉందా? నీకేమన్నా తెలుసా? అసలు చెట్లు గొడవేంటో నీకేం తెలుసు అని మాట్లాడావు. చెట్లు ఎవరు నరికారు? ఆ ఒక్కటి తెలుసు నువ్వు.